Hi guys, welcome back to the series. ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 290 వర్డ్ ప్యాటర్న్ చేద్దాం. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ ఎ ప్యాటర్న్ అండ్ ఎ స్ట్రింగ్ ఎస్, ఫైండ్ ఇఫ్ ఎస్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్. Okay, here follow means full match. Such there is a bijection between a letter in pattern and non-empty word in yes. Specifically, each letter in pattern maps to exactly a unique word. Each unique word in yes maps exactly to one letter in a pattern. ఓకే, మనము నిన్న ఐసోమార్ఫిక్ ప్రాబ్లం ఎలా చేసామో సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ మనము ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ క్యారెక్టర్ టు ఫస్ట్ క్యారెక్టర్ చేసాం. ఐసోమార్ఫిక్ స్ట్రింగ్స్ అంటే సేమ్ ప్యాటర్న్గా ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ ఒక క్యారెక్టర్ ఒక స్ట్రింగ్, మనం ఫస్ట్ మనకి ఇచ్చిన స్ట్రింగ్ని స్ట్రింగ్ అరేగా మార్చేసుకుందాం. అరే ఈక్వల్ టు ఎస్ డాట్ స్ప్లిట్ చేసేసి స్పేస్తో స్ప్లిట్ చేసేద్దాం. ఫస్ట్ అరేగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక హ్యాష్ మ్యాప్ తీసుకొని ఫస్ట్ క్యారెక్టర్ స్ట్రింగ్ పెడతాం. నిన్న చేసినట్టుగానే ఒకవేళ ఉంటే సేమ్ స్ట్రింగ్తో ఆ క్యారెక్టర్ మ్యాప్ అయిందా లేదా చెక్ చేస్తాం. లేదు అంటే యాడ్ చేసుకుంటూ వస్తాం. సేమ్ అలాగే మళ్ళీ స్ట్రింగ్ క్యారెక్టర్ రెండు చెక్ చేస్తాం. అలాగే మ్యాప్ ఈక్వల్ టు ఫస్ట్ అయితే క్యారెక్టర్ స్ట్రింగ్ ఒకటి తీసుకొని మ్యాప్ న్యూ హ్యాష్ మ్యాప్. ఓకే, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0. అది కూడా మళ్ళీ ఏం చెక్ చేయాలి మనం, ఇఫ్ ప్యాటర్న్ డాట్ లెంత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్ అయితే, అంటే నీకు అసలు లెంత్ ఈక్వల్ కానప్పుడు ఇంకా ప్యాటర్న్ ఏం ఈక్వల్ అవుతుంది. సో ఫాల్స్. ఐ లెస్ దాన్ ప్యాటర్న్ డాట్ లెంత్ చేస్తాం ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు మ్యాప్ డాట్ ఏం పుట్ చేయాలి, ప్యాటర్న్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ కమ్మ అరే ఆఫ్ ఐ పెట్టేస్తాం. ఇప్పుడు సేమ్ అదే క్యారెక్టర్తో ఉందా లేదా చెక్ చేయాలి. ఇఫ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ప్యాటర్న్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఉంది, ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఉంటే ఇప్పుడు వచ్చి మనం ఇన్పుట్ ఇవ్వబోయే స్ట్రింగ్తో ఈక్వల్గా ఉందా లేకపోతే నాట్ ఈక్వల్గా ఉందా. నాట్ ఈక్వల్గా ఉంటే ఒకే క్యారెక్టర్కి వేరే స్ట్రింగ్ మ్యాప్ అయినట్టు, అప్పుడు ప్యాటర్న్ ఫామ్ కాదు, సో ఫాల్స్ అయిపోద్ది. మ్యాప్ డాట్ గెట్ ప్యాటర్న్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ డాట్ ఈక్వల్స్ అరే ఆఫ్ ఐ. ఈక్వల్గా కాదా అని చెక్ చేస్తాం. నాట్ ఈక్వల్ అయితే ఏమైంది, నాట్ ఈక్వల్ అయితే రిటర్న్ ఫాల్స్ చేసేస్తాం అంతే. ఒకవేళ ఈక్వల్ అయితేనే ఉంటుంది, నాట్ ఈక్వల్ అయితే ఫాల్స్. సేమ్ ఇలాగే మనము ఎలా దేనికి చేయాలి, స్ట్రింగ్ క్యారెక్టర్కి కూడా చేయాలి. క్యారెక్టర్ మ్యాప్ 1 అని తీసుకుందాం. మ్యాప్ 1 ఇక్కడ పుట్ చేసేటప్పుడు కూడా అరే ఆఫ్ ఐ ప్యాటర్న్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ పెట్టేసాం. ఇంకా ఇక్కడ చెక్ చేసేటప్పుడు అరే ఆఫ్ ఐ ఉందా లేదా, మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ అరే ఆఫ్ ఐ ఉందా లేదా. ఒకవేళ ఉంటే ఇక్కడ డాట్ ఈక్వల్స్ అవసరం లేదు, డైరెక్ట్గా ఈక్వల్సే వాడచ్చు. నాట్ ఈక్వల్స్ టు క్యారెట్ ఆఫ్ అంతే కదా. ఒకవేళ ఏది ఫాల్స్ కాకపోతే రిటర్న్ ట్రూ చేసేస్తాను. అరే డాట్ లెంత్ అయినా ప్యాటర్న్ డాట్ లెంత్ అయినా రెండు ఒకటే, మనం కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ ఆల్రెడీ ఇఫ్ కండిషన్ ఒకటి చెక్ చేసేసాం కదా పైన, మళ్ళీ ఎందుకు. ఓకే, మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు నల్ కావాలి అండ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇది కావాలి. ఓకే, సరే రన్ చేస్తుందాం. ఓకే,
ఓకే, మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ స్ట్రింగ్ క్యారెక్టర్ పెట్టాం కదా. మ్యాప్ 1 ఏమేమి వచ్చాయి? బ్రాకెట్స్ ప్రాబ్లం. ఫస్ట్ దీనికి పెట్టేసాం, దీనికి ఒకటి వచ్చేసింది, దీనికి ఒకటి వచ్చింది, ఇది ఒకటి అయిపోయింది. ఓకే, దీనికి ఒకటి పెట్టేసాం, దీనికి ఒకటి పెట్టేసాం. ఓహ్, ఇక్కడ రివర్స్లో పడుతుంది. ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్. ఇంకొకటి ఏదో ఉన్నింది చూసుకోవాలా. ఓకే, టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయ్యి సబ్మిట్ చేస్తుంది. ఓకే, డన్.